వెల్ మన దగ్గరకు వచ్చేసింది KTM 390 ADV Gen 2 S. ఇది ఇంకా ఎక్స్ కూడా ఉంది. ఎక్స్ దీనికంటే కొంచెము తక్కువ ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి ఎస్ అయితే మా ఫ్రెండ్ పర్చేస్ చేసుకున్నాడు, మిస్టర్ జయవర్ధన్ అవినాష్ రెడ్డి. తను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాడు. హోప్ ఎవ్రీ వన్ సపోర్ట్ హిమ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. తను మీకు మంచి కంటెంట్ ఇస్తాడు. యూ కెన్ గెట్ ద బెస్ట్ వీడియోస్ అవుట్ ఆఫ్ ADV 390 Gen 2 వర్షన్. అండ్ వెహికల్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ చాలా తడిసిపోయి ఉన్నా, ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఆఫ్ రోడింగ్ అది ఇది అనుకుంటే ఏదో చేస్తూ ట్రై చేస్తున్నా. ఒక చోట మట్టిలో ఇరుకపోయింది కూడా బైక్. ఇక నేను సరైన దాన్ని బయట తీయడంలో మొత్తం స్వెట్ అయిపోయా. అండ్ నాకు సీన్ ఎట్లా అర్థమైందంటే, ఈ వెహికల్ నాట్ ఓన్లీ అన్ అడ్వెంచర్ బైక్, దిస్ ఈజ్ అ ర్యాలీ అడ్వెంచర్ కంబైన్ టుగెదర్. డెడ్లీ కాంబినేషన్. ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ద ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ అరౌండ్ 398 cc అండ్ BHP వచ్చేసి 46 PS ఇస్తుంది. అండ్ టార్క్ గోస్ అరౌండ్ 39 Nm. దట్ ఈస్ లైక్ అ బిగ్ ఆఫర్ ఫర్ అన్ ADV బైక్స్. అండ్ వెహికల్ వస్తుంది మీకు ఫ్రంట్ అండ్ రియర్ స్పోక్ వీల్ ట్యూబ్లెస్ టైర్స్. స్పోక్ వీల్ ట్యూబ్లెస్ ఎందుకంటే స్పోక్ మనము ట్యూబ్ పెట్టామంటే మనకి చాలా ఇష్యూస్ వస్తాయి. ట్యూబ్ టైర్స్ ఇప్పుడు మన పంచర్ అయిందంటే వ్యాక్ ఆ ట్యూబ్ తీసి మార్చుకుని చాలా ఇష్యూస్ అవుతుంటాయి మనకి. అండ్ మీరు ఫ్రంట్ నుంచి చూస్తే వెహికల్ డిజైనే మారిపోయింది. ఢాకా ర్యాలీకి ఇచ్చినట్టు దీనికి ఇది ఇచ్చారు. దిస్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఫర్ అ ర్యాలీ బైక్. బికాస్ మీరు ఇప్పుడు ఇది ఎందుకు పెట్టారంటే నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు ఫ్రంట్ నార్మల్ మడ్గార్ లాంటివి పెట్టారంటే వీటికి మీరు అడ్వెంచర్ అట్లాంటివి చేస్తున్నప్పుడు టైర్స్ అనేవి పైకి వస్తాయి, ఫుల్ పైకి పంపు కొట్టేస్తుంది. ఏది హై జంప్స్ అండ్ ఎక్కువ హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మడ్ కార్ట్కి టైర్ గుద్దుకుంటుంది, విచ్ లీడ్ టు డ్యామేజ్. ఇవి చాలా ప్రీవియస్ వర్షన్ ADVస్లో కూడా. ఇది ఎందుకు పైకి ఉందంటే మీరు ఇది ఎక్స్పల్స్లో చూస్తుంటారు. దిస్ ఈస్ ఫర్ హార్డ్ కోర్ ర్యాలీ వర్షన్, లైక్ అ ఢాకా ర్యాలీ వర్షన్. అండ్ హెడ్ లైట్స్ చూస్తే మీకు టాప్ అండ్ బాటమ్ లైక్ లో బీమ్ అండ్ హై బీమ్ విత్ DRL లైట్స్ అండ్ చేంజ్ వైజర్. అండ్ ట్యాంక్ విషయానికి వస్తే ఇట్స్ 14.5 లీటర్ కెపాసిటీ. మీకు ఎటు కాదన్నా 25-30 kmpl ఇస్తుంది వెహికల్. సిన్స్ ఇట్స్ 398 cc LC4C ఇంజిన్. వై దే సే LC4C ఇస్ బికాస్ ఇట్స్ లైట్ వెయిట్ కాంపాక్ట్ ఇంజిన్. అది ఎందుకు పెట్టిందంటే వెయిట్ రిడక్షన్ ఈజ్ క్రూషియల్ ఫర్ అన్ ADV బైక్. బట్ ర్యాలీ అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఒక ర్యాలీ బైక్కి వెయిట్ రిడక్షన్ చేయడానికి. సీట్ ప్రకారంగా మీరు వస్తే సీట్ అంతా ఒకటే సీట్, లైక్ సేమ్ మన ADVs అన్నిటికి వచ్చినట్టు 390స్కి. బట్ ఈ సీట్ చేంజ్ అయింది. మీరు నించుని సాడ్లింగ్ చేసేటప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే సీట్ థైస్కి తగులుతుంది. ఇక్కడ సైడ్లో డిజైన్ కూడా ఎట్లా వచ్చిందంటే ద స్లిమ్మెస్ట్ బాటమ్ లైక్ మిడ్లో ఇచ్చారు. మీరు సాడిల్ చేసినా కూడా యూ కెన్ గో కంఫర్టబుల్. లైక్ 6 above feet ఉన్న వాళ్ళకి మాత్రము కష్టం అవ్వచ్చు, బట్ 6 వరకు హైట్ ఉన్న వాళ్ళకి మాత్రము ఇది చాలా కంఫర్టబుల్ సీట్ అని చెప్పొచ్చు. గ్రాబ్ హ్యాండిల్స్ అయితే వెనక నుండి చూస్తే ద బుల్ హార్న్ అండ్ సాటర్న్ హార్న్ లెక్క వస్తున్నాయి ఇవి. అండ్ రియర్ టేల్ టైడ్, ఇది బ్యాక్ కూడా చూసారంటే మీరు కంప్లీట్ ఈ క్వాలిటీ కూడా చేంజ్ అయింది. అండ్ దే హావ్ చేంజ్ ది LED లైట్స్ టూ. LED లైట్స్ కూడా మనకి ప్రీవియస్ కాకుండా ఇప్పుడు చేంజ్ అయ్యాయి. అండ్ రియర్ టేల్ లైట్ కూడా మనకి చేంజ్ అయిపోయింది. వెహికల్ సైడ్ మిరర్స్ ఇది చూస్తే ఇది చూడగానే నాకు అర్థమైంది. ఇట్స్ Gen 3 Duke 390 సైడ్ మిరర్స్. ఇది మనకి దీనికి వేస్తారు. యూ కెన్ అప్గ్రేడ్ ఇట్ టు అనదర్ సైడ్ మిరర్స్, బట్ ఇది మాత్రం బాగుంటుంది. లైక్ మంచి రియర్ వ్యూ అండ్ కంఫర్టబుల్ సైడ్ మిరర్. అండ్ TFT డిస్ప్లే దగ్గరికి వస్తే మాత్రము మీకు ఇక్కడ TFT డిస్ప్లే ఇట్లానే వస్తుంది అనుకోకండి. ఇది మనం చేంజ్ కూడా చేయొచ్చు. వెయిట్ ఆల్ షో యూ. ఈ వెహికల్ యానిమేషన్ కూడా బాగా చూసేంత బాగుంటుందో. ఈ యానిమేషన్ మొత్తం చేంజ్ అయిపోయి ఉంటుంది. మీరు రైడ్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు, లైక్ కాన్ఫిగర్ స్ట్రీట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. రైడ్ మోడ్లో మీకు స్ట్రీట్ వస్తుంది, ఆఫ్ రోడింగ్ వస్తుంది అండ్ రెయిన్ కూడా వస్తుంది, లైక్ 3 రైడింగ్ మోడ్స్. అండ్ కాన్ఫిగర్ స్ట్రీట్లోకి వచ్చారంటే మాత్రం మీరు వెహికల్ ABS మోడ్, మాన్యువల్ ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ ప్లస్ ఇది బై డైరెక్షనల్ ఆటో బ్లిప్పర్ ఉంటుంది. దీనికి మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే మోడ్కి వస్తే యూ కెన్ చేంజ్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ యూర్ డిస్ప్లే లైక్ TFT డిస్ప్లే. ఇది స్టాండర్డ్, ఇది రెడ్యూస్డ్ లైట్. ఇది మనం పెట్టుకుని చూస్తే మనకి వే ఆఫ్ లుకింగ్ ఆ TFT డిస్ప్లే చేంజ్ అయిపోతుంది. మీకు ఇక్కడ ఫ్యూయల్ ఇండికేటర్ మేము మీకు ఆల్రెడీ నీకు చెప్తాను తర్వాత ఇవన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు నేను వెహికల్ రైడింగ్ ఎట్లా ఉంది, దీని క్రూజ్ కంట్రోల్ ఎట్లా ఉంది, దీని ఆఫ్ రోడింగ్ ఎట్లా ఉంది, స్టెబిలిటీ మొత్తం మీకు టాప్ టు బాటమ్ నేను ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్లీ నేను అవన్నీ ముందే చేశాను, ఇది నేను లాస్ట్లో చేస్తున్న బిట్. బట్ వీడియోస్ నేను ఫ్రంట్ అండ్ ఫార్వర్డ్ లెక్క నేను మీకు ఇప్పుడు మొత్తం రైడింగ్ ఫీచర్స్ అవంతా ఎట్లా ఉందని మీకు ఇప్పుడు చూపిస్తాను. వాచ్ ఇట్.
సీటింగ్ అంతా ఓకే, బాగుంది, చాలా కంఫర్ట్ ఉంది, ఏదో ర్యాలీ బైక్ మీద కూర్చున్నట్టు. ఎందుకంటే దిస్ వెహికల్ ఇస్ ర్యాలీ డిజైన్, మనకి మంచిగా ర్యాలీ డిజైన్ ఉంటుంది. ఇట్లా నించోవచ్చు కూడా, నించుని వెళ్ళొచ్చు. ఎంత అప్ ఉన్నా, ఇంక్లైన్ ఉన్నా, రాక్స్ ఉన్నా దీన్ని మంచిగా శాడ్లింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనము. అండ్ ఓకే, ఓవరాల్గా అయితే నాకు కంఫర్ట్ బాగుంది, మంచిగా కూర్చోవచ్చు బండి మీద, ఎన్ని కిలోమీటర్స్ అయినా హాయిగా వెళ్ళొచ్చు. అండ్ దీనికి క్విక్ షిఫ్టర్ కూడా బాగుంది, దీనికి మంచిగా బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా ఇచ్చారు. ఐ షో యూ గైస్ 1 minute. బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, ఇది ఇట్లా వచ్చేసి చేంజ్ ద గేర్. అండ్ ఆల్సో చూద్దాం, ఎస్ ఆటో ఫ్లిప్పర్ ఉంది దీనికి, బై డైరెక్షనల్. సౌండ్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అబ్బో వైబ్రేషన్ గట్టిగా వస్తుంది దీనికి, అరౌండ్ ఎంత 4000 RPM దగ్గర విపరీతమైన వైబ్రేషన్. అబ్బో ఇంత వైబ్రేషనా, నీ బండి ఎంత ఫుల్, ఏది మన కింద ఫుట్ ప్యాక్ దగ్గర నుండి హ్యాండిల్ బార్ మొత్తం వైబ్రేట్ అవుతుంది. అబ్బో అబ్బో ఫుల్ ఇంత వైబ్రేషన్ వస్తుంది. అన్నీ బాగున్నాయి, వైబ్రేషన్ ఒక్కటి ఎక్కువ ఉంది అంతే. ఇప్పుడు పోయింది మళ్ళీ వైబ్రేషన్, స్టేబుల్ హాయిగా వెళ్తుంది. ఓకే అయితే ఇది ఒక్క నిమిషం మనం చూద్దాం, మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు RPM దగ్గర తెలిసిపోతుంది మనకు, ఒక్క నిమిషం. 3000 అంత నీట్గా ఉంది. ఎస్ 4000 దగ్గర ఫుల్ వైబ్రేట్ అవుతుంది. 4000 to 6000 వెహికల్ ఫుల్ వైబ్రేషన్లో ఉంది. అబ్బో అబ్బో, యూ కెన్ లిటరలీ ఫీల్ ఇట్, చాలా ఎక్కువ. ఓవరాల్ వెహికల్ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. పాత 390 కంటే ఈ కొత్త 390 చాలా బాగుంది, అడ్వెంచర్ బైక్. నేను ఫస్ట్ టైం నా బండిని ఇట్లా చూడడం, ఒకళ్ళు నడుతుంటే చూడడం, చాలా బాగానే ఉంది చూడడానికి. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎంత బాగుంటుంది. ఒక ఏమంటారు సూపర్ బైక్ లుక్ కూడా సూపర్ బైక్ లెక్క వస్తుంది. అది వెనకాల ఫెండర్ ఎలిమినేటరు, సైడ్ వింగ్లిట్లు, ఓహో అంతే, ఎవరి బండి వాళ్ళకి ముద్దు. బట్ అడ్వెంచర్ ప్రకారం వస్తే నాకైతే ఈ బైక్ బాగా నచ్చింది. ఇక్కడ మనం బాగుంది, చిగి పెట్టుకోనికి కూడా ఇక్కడ స్పేస్ ఇచ్చారు, చిగి ఇట్లా పెట్టేసుకోవచ్చు ఇక్కడ మనము. అండ్ బాగానే స్పేస్ అయింది, ఇక్కడ మంచి స్పేస్ వచ్చింది. మన Gen 3 డ్యూక్ది ఇచ్చారు. అండ్ కాన్ఫిగరేషన్స్ చూస్తే మనకు అన్నీ బాగా అనిపిస్తున్నాయి. సీ ద యానిమేషన్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ. Okay, let's go a bit fast. మనకి అడ్వెంచర్ బైక్ అంత అలవాట్లేదు కాబట్టి నేను ఇంకా ఫుల్గా రా కొట్టట్లేదు. నేను ఆల్వేస్ సూపర్ స్పోర్ట్ వెహికల్సే, అడ్వెంచర్ బైక్స్ నాకు అలవాట్లు లేవు. ఏదో రేరుగా నడుస్తాను నేనైతే అడ్వెంచర్ని. కానీ బాగుంది, నేను ఈ పవర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. పాత 390 కంటే ఇప్పుడు ఈ పవర్ బాగుంది. అఫ్కోర్స్ 46 horsepower ఉంది, మరి ఎట్లుంటుంది. కమింగ్ టు మన కాలు లెగ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే ఓకే, నాకైతే బాగానే అందుతున్నాయి రెండు కాలు. టిప్ టో అని అయితే నేను చెప్పాను. ఐ క్యాన్ పుట్ మై వన్ లెగ్ కంప్లీట్లీ డౌన్ అండ్ అదర్ వన్ టిప్ టో అవుతుంది, రెండు పెడితే. అది ఒకటి పెడితే ఐ క్యాన్ ఈజీలీ పుట్ మై లెగ్ డౌన్ ప్రాపర్లీ ఎవ్రీ సైడ్, లైక్ ఈచ్ సైడ్. బాగుంది. దిస్ వన్ ఈజ్ అరౌండ్ 830 mm గ్రౌండ్ క్లియరెన్స్, ఐ గెస్ 830 or 850. నాకు తెలిసి పాత Gen 2 అడ్వెంచర్, Gen 1 కదా అది, Gen 1 అడ్వెంచర్ 390 ఈజ్ అరౌండ్ 850. ఎందుకంటే నేను అది ఆల్మోస్ట్ ఒక 3 months నడిపిన ఒకసారి.
అది కాలు అది కూడా అందుతుంది. సో నాకు తెలిసి ఒక 5 లాస్ట్ మ్యాక్సిమం హైట్ అంటే 5'8" కంటే ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి టిప్-టో అవుతుంది ఫీట్. అండ్ మోర్ బిలో దట్ ఐ థింక్ దే కెనాట్ హ్యాండిల్ ద వెహికల్స్ హైట్, షార్ట్ అయిపోతారు వాళ్ళు. సో ద వెహికల్స్ మినిమమ్ హైట్ రిక్వైర్మెంట్ ఈస్ అరౌండ్ 5'8". దీనికి ఇంకా క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. క్రూజ్ కంట్రోల్ ఎట్లా వర్క్ అవుతుందంటే, యూ ప్రెస్ దిస్ బటన్, క్రూజ్ కంట్రోల్ ఇక్కడ ఆన్ అవుతుంది. ఆన్ అయిన వెంటనే ఈ కింద పెరిగేది లైక్ ఇది ప్రెస్ చేయాలి అంతే. 21 ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడే బటన్, 22, 23 అట్లా స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. 35 వరకు పెట్టుకున్నా అంతే. మనం గేర్ చేంజ్ చేసుకోవాలి. బ్రేక్ నొక్కిన వెంటనే మళ్ళీ అది క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు నేను బ్రేక్ నొక్కాను, ఆఫ్ అయిపోయింది. ఎస్ 30 స్పీడ్ వరకు పెట్టుకున్నా. ఇప్పుడు 35 కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, ఇది చూస్తే తెలుస్తుంది. అది అట్లా 1 ఇంక్రీజ్ అయితే వెళ్తుంది. 38, 40 km/h స్పీడ్. ఆహా, ఈ బైక్ అయితే సాడ్లింగ్కి బస్సు ఉంటుంది. నేను హార్న్ అనుకొని స్పీడ్ ఇంక్రీజ్ బటన్ నొక్కుతున్నా. హార్న్ ఇది స్పీడ్ ఇంక్రీజ్ బటన్, ఇది డిక్రీజ్. ఇట్లా నొక్కితే తగ్గుద్ది, ఇట్లా అంటే పెరుగుతుంది. ఈ బైక్లో సాడ్లింగ్ చేయడానికి భలే ఉంటాయి. వచ్చేసి మన వాళ్ళంతా వచ్చేసి వీళ్ళు బ్యాచ్. చలో లెట్స్ గో ఆఫ్ రోడింగ్. నాకు ఈ ఏరియాలో తెలిసిన ఆఫ్ రోడింగ్ అంటే ఇది ఒకటే. ఇంకా గట్టిగానే రోడ్లు. వెనక్కి వెళ్ళడం మనకు అలవాట్లేదు. ఎస్, ఎంత ఆఫ్ రోడింగ్ అలవాటు లేకపోయినా ఆఫ్ రోడింగ్కి వస్తే మాత్రం ఫీలే వేరు. ద బ్యూటీ. దీని ఫ్రంట్ హెడ్ లైట్స్ ఒకటి కిల్లింగ్ ఉన్నాయి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్